మీరు కూరగాయల సంత చూసుంటారు, పశువుల సంత చూసుంటారు, కానీ పెళ్లిళ్ళ సంత ఎప్పుడైనా చూసారా? మన పక్కనే ఉన్న చైనాలో ప్రతి వీకెండ్ ఈ వింతైన సంత జరుగుతుంది. అక్కడ అమ్మేది వస్తువులను కాదు, మనుషులని. షాంఘైలోని పీపుల్స్ పార్క్లో ఈ సంత ఉంటుంది. శని ఆదివారాలు వచ్చిందంటే చాలు, వేల సంఖ్యలో రంగురంగుల గొడుగులు అక్కడ కనిపిస్తాయి. ఆ గొడుగుల కింద ఉన్న అమ్మాయి అబ్బాయి ఉంటారా అంటే అది కాదు. అక్కడ అబ్బాయికి అమ్మాయికి సంబంధించినటువంటి బయోడేటాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ సంతకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్యలు వస్తారు. చేతిలో గొడుగు, గొడుగు కింద వివరాలు. నా బిడ్డ ఇంత సంపాదిస్తాడు, మాకు సొంత ఇల్లుంది, నా కూతురు చాలా బాగుంటుంది, చాలా బాగా చదువుకుంది కూడా అని చెప్పి ఆ జాతకాలు రాసి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారంటే చైనాలో 27 ఏళ్లు దాటిన అమ్మాయిలకు పెళ్లి కాకపోతే వాళ్ళను లెఫ్ట్ ఓవర్ ఉమెన్ అంటే ఒంటరిగా మిగిలిపోయిన మహిళ అంటారంట. ఇది ఆ మహిళల కంటే వాళ్ళ తల్లిదండ్రులకే ఎక్కువ అవమానమట. అందుకే ఎండైనా వానైనా ఆ పార్కులో ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తూ ఉంటారు. ఒక వృద్ధ తండ్రి తన కూతురి కోసం 10 ఏళ్లుగా ఆ పార్క్కి ఎవ్రీ వీకెండ్ వస్తూ ఉంటాడట. కూతురికి అది అస్సలు నచ్చకపోయినా కూడా తన తండ్రి ప్రేమ ముందు తను మౌనంగా ఉండిపోయింది. ఆధునిక కాలంలో ఎన్ని డేటింగ్ యాప్స్ వచ్చినా కూడా చైనీస్లోని ఈ వృద్ధ పేరెంట్స్ ఇప్పటికీ ఆ పాత పద్ధతినే నమ్ముతున్నారు. మన దగ్గర ఇంట్లో పెళ్లి చూపులు జరిగితే చైనాలో రోడ్డు మీద పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మరి మన దేశంలో కూడా ఇలాంటి సంత ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి.